ఎన్నికలప్పుడు ఢిల్లీ నుంచి వచ్చి మాకు హామీలు ఇచ్చిండ్రు కదా. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేస్తుంది అని అభయం ఇచ్చిండ్రు కదా. మాది గ్యారంటీ అన్నారు కదా. అప్పుడు మీరు చెప్పిపోయిండ్రు. కానీ ఇక్కడ ఉన్నోళ్ళు ఏం ఇస్తలేరు. మా సంగతి ఏంది, మీరు ఇచ్చిన అభయం ఏమైంది అని అడుగుతున్నారట తెలంగాణ ఆడిబిడ్డలు. గా సంగతి ఏందో తెలుసుకుందాం పాన్రి. కేవలం మా జాగృతి కార్యకర్తలై మాత్రమే ఒక 10,000 పోస్ట్ కార్డులు ఇవాళ తయారు చేసుకోవడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఇవ్వడం జరుగుతుంది. మా తెలంగాణ ఆడోళ్లకు ప్రతి నెల 2,500 ఇస్తామన్నారు. అవి సంగతేంది సీఎం గారు అని 10,000 ఉత్తరాలు ముఖ్యమంత్రికి పంపుతారట. మహిళా దినోత్సవం మార్చి 8 నాటికి 2,500 రూపాయలు తెలంగాణ ఆడిబిడ్డల బ్యాంకులో వేయాల్సిందే. లేదనుకో ఈ ఉత్తరాల ఉద్యమం ఢిల్లీకి చేరుతుందట. మీరు మార్చి 8 నాడు 2,500 ఇస్తున్నామని ప్రకటించకపోతే ఈ 10,000 ఆడబిడ్డలం తెలంగాణలో ఉన్న 10,000 గ్రామాలకు పోతాం. వేలాదిగా లక్షలాదిగా ఇట్లాంటి పోస్ట్ కార్డులే తయారు చేసుకొని మీ సోనియా గాంధీ గారికి 10 జనపథ్కి మేము పంపుతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అదన్నట్టు సంగతి. ఎక్కడ కొడితే రేవంత్ రెడ్డి పతార వడిపోతుందో, ఎవల అండదండలతోని ఇక్కడ సీఎం పదవి అనుభవిస్తున్నాడో ఆగో వాళ్ళకే ఉత్తరాలు రాస్తారట. మీ ముఖ్యమంత్రి గారు చూడుండ్రి తెలంగాణ ఆడోళ్లను ఎట్లా మోసం చేస్తున్నారో. మీరు ఇచ్చిన హామీని కూడా అమలు చేస్తలేడు. తెలంగాణ జనానికి వాళ్ళ ఓట్లకు మర్యాద ఇచ్చుడు దేవుడెరుగు. మీ మాటకు కూడా ఇలువిస్తలేడు మీ సీఎం అన్నట్టు ఉత్తరాల ఉద్యమం చేస్తారట. ప్రతి నెల పైసలు ఇస్తామని ఆశ చూపి తెలంగాణ ఆడోళ్ళ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి అది మర్చిపోయిండ్రు. ఇప్పటికీ 2 మహిళా దినోత్సవాలు పోయినా సర్కార్ సప్పుడు చేస్తలేదు. గింత అన్యాయం ఉంటుందా అని ఉత్తరాలు రాసి అడుగుతారట. మరి చూడాలి సర్కారీ ఉత్తరాల ఉద్యమం మీద ఎసోంటి నిర్ణయం తీసుకుంటుందో. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లీడర్లు రేవంత్ రెడ్డి మీద ఎసోంటి చర్యలు తీసుకుంటారో.